ఒంటి మీద కట్టే బట్ట మనది కాకపోతే ఊరంతా దేకుతానన్నట్టు వెనకటికొకడు. ఇప్పుడు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాల్సిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ విషయంలో ₹1,00,00,000 పరిహారం ఇచ్చిన మాట వాస్తవం. అది ఇంతవరకు నేను అనుకున్నది ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ సంస్థ చేత ఇప్పించారని. తాజాగా ఆంధ్రజ్యోతి రాసింది అది రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చారు, సంస్థకి వీళ్ళకి లాలూచి ఏంటో అని. అది పక్కన పెడితే ₹1,00,00,000 పరిహారం అనేటటువంటిది అసలు కరెక్టేనా, సాధ్యమేనా? ప్రమాదాల్లో చనిపోవడం అనేది చాలా దారుణం, నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఆ సందర్భంలో మానవతా సాయం కోరడం కూడా తప్పులేదు. ఇప్పుడు వీళ్ళకి ₹1,72,000 వరకు డబ్బులు వస్తాయట ఒక్కొక్కరికి. ఇంకా ₹1,00,00,000 అంటే ఓకే, రైట్, వాళ్ళకి ఇస్తారు, బాగానే ఉంది. మరి రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రమాదంలో ఇట్లా ₹1,00,00,000 ఇస్తారా? ఒకళ్ళకి జగన్ టైంలో, అంతకుముందు చంద్రబాబు టైంలో ₹5,00,000 అంటే జగన్ వచ్చి దాన్ని 7,00,000 చేశాడు. దాన్ని తప్పు పట్టాడు పవన్ కళ్యాణ్. వీళ్ళు వచ్చాక 10,00,000 అన్నారు. ఇప్పుడు నిన్న ₹1,72,00,000 కేంద్ర ప్రభుత్వం డబ్బులు, వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు అయ్యే తప్పించి రాష్ట్ర ప్రభుత్వం తరపున కాదు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ వాళ్ళ చేతన 25,00,000 కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదు. ప్రభుత్వాన్ని 10,00,000 ఇవ్వమని అడిగితే ఇంకో 10,00,000 ఇచ్చినట్టు. ₹1,00,00,000 అని జగన్ చెప్తున్నాడు. రేపు నేను అధికారంలోకి వస్తే నెల తిరిగేటప్పటికి వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తానంటున్నాడు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తర్వాత అనేక మంది చనిపోయారు అనేక యాక్సిడెంట్స్లో. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? కొంతమందికే ఇస్తామా ₹1,00,00,000? ఇది ఆలోచించుకోవాల్సింది.